ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు అని రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది. నువ్వు ప్రార్థన చేస్తున్నావా సహోదరుడా? నీ జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థన దేవుని కృపను పొందుకుంటది. దేవుని కృప నీకు రక్షణ ఇస్తది. ఆ రక్షణ నిన్ను నీతిమంతునిగా తీరుస్తది. ఆ నీతిమంతునిగా తీర్చిన నిన్ను దేవుడు తన వారసుడిగా ప్రకటిస్తాడు లోకంలో. దేవుడు నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నీతో స్నేహం చేస్తాడు. ఆ! దేవుని యొక్క స్నేహము, దేవుని యొక్క మరి తోడు నీలో ఉండాలంటే, నీతో ఉండాలంటే ఇవన్నిటికి పునాది ప్రార్థన. ప్రార్థన చేసినప్పుడు ప్రభు నిన్ను కనికరిస్తారు. ఇదిగో అపోస్తులైన పౌలు ప్రార్థన చేస్తుంటే దేవుడు అననీయాని పంపించి ఆయనకి రక్షణ పొందుకునేలా చేశాడు. ఎప్పుడైతే ఆయన రక్షణ పొందుకున్నాడో వెంటనే దేవుని పనిలో మరి బహుబలముగా వాడబడ్డాడు. ఇగో బహుబలంగా వాడబడ్డాడో ఇదిగో ఆయనకి చిన్న యేసు ప్రభు అని పేరు కూడా పెట్టారు. మరి లోకంలో అనేకమైన భక్తులు. ఎందుకంటే యేసు ప్రభు ఎలాగైతే ఆయన మాట అంత బలముగా మరి గంభీరంగా, మరి ధైర్యముగా, మరి ఎంతైతే ఉన్నతంగా ఉన్నదో, అలాగే అపోస్తలుడైన పౌలు కూడా మాట్లాడాడు. ఈ రోజున వీటన్నిటికి పునాది ఎక్కడుందంటే ప్రార్థనలో ఉంది. నువ్వు అనుదినము ప్రార్థించు. ప్రార్థన ఎప్పుడు నిర్లక్ష్యం చేయకు. ప్రార్థన ఎప్పుడు మానకు. ఏ పూట కూడా మానొద్దు. 3 పూట్ల ప్రార్థన చెయి. ఎల్లప్పుడూ ప్రార్థన చెయి. విశ్వాసంతో ప్రార్థన చెయి. పరిశుద్ధతతో ప్రార్థన చెయి. నీ ప్రార్థన దేవుడికి ఇంపైన సువాసనగా వెళ్తది. దేవుడు నిండాలుగా శక్తితోనూ, దీవెనతోనూ నిన్ను నింపును గాక. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.